హాయ్ అండి, నమస్తే. ఈరోజు పప్పులు అయితే ఏమి రుబ్బకుండా అప్పటికప్పుడు వేసుకునే దోశ అయితే చూపిస్తానండి. దీని గురించి ఒక కప్పు రవ్వ అండి, అదే కప్తో పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు వాటర్, ఇంకా అవసరమైతే వాటర్ వేసుకోవచ్చండి. సాల్ట్ ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. చూడండి, 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా పలుచగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. కదా, ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. పలుచగానే వస్తుందండి ఇది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. అప్పటికప్పుడు చేసుకుని ఇన్స్టెంట్ దోశ అయితే రెడీ అయిందండి. ఎప్పుడైనా ఉప్మా బోర్ కొట్టినట్టు అనిపిస్తే ఇలా దోశ వేసుకుని తిని చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను పల్లె చట్నీ కానీ, కొత్తిమీర టమాటా పచ్చడి కానీ ఏదైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.